అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28 నుండి 32 వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు తీసి పెట్టండి. చదవమన్నప్పుడు చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20 వచ్చిన భాగము నుండి 32 వరకు ఈ 5 వచ్చిన భాగాలలో ఉన్న సామరస్యాన్ని, అర్థాన్ని మనం ఈ దినం విని దేవుని చేత మనము దీవించబడి ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ఈ మంచి ఈ ఆదివారపు దినాన దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రభు పాదముల చెంత మనమెంతవరకు చక్కని పాటలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలు మనము దేవునికి చెల్లించున్నాం. ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా నిజంగా మనకి సంతోషం, ఆనందం కలగాలి. నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడా అని చెప్పి మనకు ఆనందం కలగాలి. ఎందుకంటే న్యాయాధిపతులు ఏలిన ఆ దినములలో కొన్ని ఏండ్ల వరకు యెహోవా వాక్కు ప్రత్యక్షం కాలేదు, దేవుని మాట ప్రత్యక్షం కాలేదు. సమూయేలు కాలంలో మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒక మహాప్రవక్త, అద్భుతమైన ప్రవక్త, శక్తివంతమైన ప్రవక్త, బలమైన ప్రవక్త, ఎవరు వేలెత్తి చూపించని ప్రవక్త, అంత నిష్ఠాగరిష్టంగా, అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా జీవించిన ప్రవక్త. న్యాయాధిపతుల కాలంలో యెహోవా వాక్కు ఆగిపోయినప్పుడు సమూయేలు కాలంలో దేవుడు మరలా తన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకంటే ఒక సరి అయిన మధ్యవర్తి, మనుషులకి దేవునికి మధ్యలో ఉన్న వ్యక్తులు ఆ రోజున ఎంతోమంది కనిపించలేదు. కొందరు మాత్రమే కనిపించారు. అనేక మంది కనిపించారు, మధ్యలో వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది కనిపించారు, మధ్యలో వారు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆ విధంగా ఉండేవారు. అయితే ఒక శ్రేష్టమైన, ఒక సరి అయిన ఒక విధానం, యెహోవా స్వరాన్ని, యెహోవా వాక్కును ఆ ప్రజల మధ్యకు పంపి వారి మధ్యలో ప్రత్యక్షపరిచే ఆ వాక్యం సమూయేలు ద్వారా మాత్రమే ఆ దినాన లోకానికి రాగలిగింది. ఆ దినమున ప్రజలు అనేక మంది దేవునిలో సంతోషించారు, ఆనందించారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి కొనియాడారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి గొప్ప చేశారు. ఆ దినమున అనేక మందికి దేవుని ద్వారా సంతోషం, సమాధానం, ఆనందం కలిగింది. విడిపోయిన ఆ సంబంధాన్ని దేవుని ద్వారా మరలా కట్టడానికి, నిర్మించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ రోజున సమూయేలు ప్రవక్తను దేవుడు బహు బలమైన సాధనంగా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఈరోజు కూడా దేవునికి ప్రజలకు మధ్యన సంబంధాలు విడిపోతూ ఉంటున్నప్పుడు, సంబంధాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నప్పుడు, సంబంధాలు తొలగిపోతూ ఉంటున్నప్పుడు, దేవునితో ప్రజలు సమాధాన పడనప్పుడు, ప్రజలు ప్రభువునకు దూరమైపోతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మధ్యవర్తిగా ఉండి ఈ దేవుని యొక్క వాక్యం చేసే ఆ మంచి క్రియ ఇటు దేవుణ్ణి అటు మనుషులను కూడా సంతోషపరిచే ఆ గొప్ప ప్రక్రియను దేవుని వాక్యము ప్రారంభిస్తుంది. మనుషులను దేవుణ్ణి సంతోషపరిచే ఆ గొప్ప కార్యాన్ని దేవుని యొక్క వాక్యం మాత్రమే ఆ విధంగా చేయగలుగుతుంది. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నారు, దేవుని సహవాసాన్ని అనుభవించలేకపోతూ ఉంటున్నారు. దేవునితో ఉన్న ఆ మంచి బంధాన్ని ఈరోజు అనేక మంది అనుకున్నంతగా, చూడవలసినంతగా వారు చూడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ రోజున ప్రభు బిడ్డలు అనేక మంది దేవుని సన్నిధిలో అటువంటి వైరాగ్యాన్ని, అటువంటి త్యాగాన్ని, అటువంటి సమర్పణ ఈరోజు అనేక మంది జీవించినందువల్ల ఈ రోజున సంబంధాలు అనేవి విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నాయి, పాడైపోతూ ఉంటున్నాయి. ఒక చిన్న ప్రశ్న, సంఘం అంటే మన ఉద్దేశంలో ఏంటి? సంఘం అంటే మన భావములో, మన తాత్పర్యంలో
ఏంటి, ఏమై ఉంది? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. సంఘానికి కొన్ని విలువలు ఉన్నాయి, సంఘానికి కొన్ని హద్దులు ఉన్నాయి, సంఘానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, సంఘానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే సంఘము తూచా తప్పకుండా దేవుని కొరకు అనుసరించగలుగుతుందో, దేవుని కొరకు చేయగలుగుతుందో, ఈ నిబద్ధతలో సంఘము జీవించినప్పుడు, ఇటువంటి విధానపు పద్ధతిలో సంఘం జీవితాన్ని ప్రారంభించి అవలంబించి ముందుకు కొనసాగించినప్పుడు, ఆ వ్యక్తులు దేవుని కొరకు బహుబలమైన సాధనాలుగా, పాత్రగా, పనిముట్టుగా, యజమానుడు ఓడుకునే ఒక మంచి పాత్రగా వారు ఉండడానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తాడు. దేవుని కొరకు ఒక వ్యక్తి అనుకూలత కలిగి ఉండడానికి, వాడబడడానికి దేవునికి స్త్రీ పురుష అనే భేదము లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మరియమ్మను యేసయ్య ఈ లోకానికి రావడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకుంటాడు, దేవుడు చేస్తాడు. ఆ విధంగా దేవుని చేతిలో ఉన్న పాత్రగా మనము ఉండడానికి మన వంతు ప్రయత్నాన్ని మనము ఏం చేస్తున్నామో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. అయితే ఈ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుండి 32 వరకు మనము చూడగలిగితే ఈ 5 వచ్చిన భాగాల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని చూడక మునుపు మరొక వాక్యం చూడండి. అదే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 29వ వాక్యం మనం చూస్తే, 29వ వాక్యం మనం చూస్తే, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మందలో ప్రవేశించును, మందలో ప్రవేశించిన తరువాత వారు మందను కనికరింపరు అనే ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు మీరు గమనించి ఆలోచించాలి. ఒక వ్యక్తి సమస్త కట్లను, బంధకాలను విడిపింప చేసుకొని, విడుదల కలిగి, సమస్త బంధకాలు ఒక వ్యక్తి తుంచుకొని ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టం. సమాజంలో, లోకములో, బంధువుల మధ్యన, స్నేహితుల మధ్యన, రక్త సంబంధుల మధ్యన, లోకములో, గ్రామములో, తన ఊరిలో, తన వీధిలో, తన ప్రజల మధ్యన ఒక ఆత్మ రక్షించబడడం చాలా చాలా కష్టం. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ప్రభును నమ్ముకొని విశ్వాసి కావడం చాలా గొప్ప సంగతి. అది చాలా గొప్ప సంగతి. అది పట్టణాలలో సేవ సులభంగా జరిగిపోతూ ఉంటుంది. పట్టణాల్లో ఉన్న సేవ సంతోషంగా, హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పట్టణాల్లో కట్టుబాట్లు ఉండవు, ఆ పట్టణాల్లో విధి విధానాలు ఉండవు. ఎవరు వస్తుంటారో, ఎవరు వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఎవరి సంఘమో, ఎవరికి ఏమవుతారో అక్కడ ఏమి కూడా తెలియవు. పట్టణాల్లో సేవ సులభం, కానీ పల్లెటూరులో మాత్రం ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం, చాలా కష్టం. వచ్చిన ఆత్మకు సంఘం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. వచ్చిన ఆత్మకు సంఘం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. వచ్చిన ఆత్మకు సంఘం ఏం చేయాలంటే సకల విధములకు పరిచర్య ఆ ఆత్మకు దేవుని ద్వారా సస్యశ్యామలత, క్షేమం అనేది ఆ ఆత్మకు అంది తీరాలి. అయితే ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటున్నది ఏంటి అని మనం చూడగలిగితే, ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము కొరకు దేవుడు ఏం చెల్లించాడు అని మనం చూడగలిగితే, రక్తం, ప్రాణం, మనుషుని శరీరములో
విలువైనది ఏదైనా ఉందంటే ఆ విలువైనది రక్తమే, ప్రాణమే. ప్రాణము కన్నా విలువైనది మరి ఒకటి ఏది కూడా లేదు. ప్రాణం పోతే మనుషుడు పోయినట్లే. ప్రాణం పోతే మనుషుడు శవమే, మనుషుడు మట్టిగా మార్చబడిపోతాడు. అయితే ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఆ విషయం ఏంటంటే, ఈ రోజున సంఘం అంటే నీవేమనుకుంటున్నావు, సంఘం అంటే నేనేమనుకుంటున్నాను, సంఘం అంటే మనం ఏమనుకుంటున్నామో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకోవాలి. ఈరోజు మన వాక్యంలో చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 భాగం. 1 కొరింథీ పత్రిక 4:16లో అపోస్తలుడైన పౌలు గారు అనే మాట ఏంటంటే, నేను సువార్త చేత నేను వారిని కన్నాను, కంటిని. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 భాగం. ఈ 4:16లో మనం వాక్యాన్ని చూడగలిగితే సువార్త ద్వారా ఒక వ్యక్తిని పౌలు గారు కన్నారు అని ఇక్కడ వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అదే అపోస్తుల కార్యాలు 13:33 అక్కడేముందంటే, నీవు కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అని అక్కడ వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. నీవు నా కుమారుడువు, నిన్ను కనియున్నాను నేను నేడే అని చెప్పి వాక్యములో ఆ విధంగా ఈ మాటలు చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, నేను సువార్త చేసి నేను ఆత్మను కన్నాను అనే మాటను ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాం. అనగా ఒక వ్యక్తి కనిన ఈ ఆత్మ ఎక్కడ ఉండాలి అని మనము చూడగలిగితే, యేసు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘములో ప్రతివారు కనే ఆత్మలు, ప్రతివారు సంపాదించే ఆత్మలు, ప్రతివారు ప్రభుదారికి నడిపించే ఆత్మలు, ప్రతివారు తీసుకుని వచ్చే ఆ ఆత్మలు ఎక్కడ ఉండాలంటే, జీవము కలిగిన దేవుని సంఘం. ఏ సంఘము కొరకైతే యేసయ్య ప్రాణము పెట్టి వెల ఇచ్చి రక్తాన్ని దారపోసి సంఘాన్ని దేవుడు కొనుక్కొని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ సంఘములో సంపాదించబడిన ప్రతి ఆత్మ కూడా ఆ విధంగా సంఘములో ఉండాలి, మెలగాలి అని ఈరోజు ఈ వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. పౌలు గారు అంత ప్రయాసపడి సువార్త చెప్పి ఆత్మలు సంపాదిస్తే ఆ 20వ అధ్యాయం 29లో ఏముందంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ వద్దకు వచ్చి మీలో అవి ప్రవేశించి అవి మిమ్మలను మోసపరచునేమో, జాగ్రత్తగా చూసుకోండి, అవి మిమ్మలను కనికరింపవు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అబద్ధ బోధకులు ఏ విధంగా ఉంటారో, అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా ఉంటారో, గొర్రె తోలు ధరించుకున్న తోడేలు ఏ విధంగా ఉంటారో, ఇక్కడ ఈ వాక్యములో వివరంగా అబద్ధ బోధకుల గురించి మనము ఈ మాటలు చూస్తూ ఉంటాం. ఈ మాటలు మనము చూస్తూ ఉంటాం. ఈ దినమున కొన్ని వాక్యాలు మనము చూడక మునుపు మనం ఈ దినము ఆలోచించాలి. సువార్త ద్వారా సంపాదించబడిన ఆ ఆత్మ సంఘములో ఉన్నప్పుడు సంఘములో ఆ ఆత్మ పెరగాలి కానీ, ఎదగాలి కానీ, విస్తరించాలి కానీ, అభివృద్ధి చెందాలి కానీ, ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ, ప్రయోజనకరంగా ఉండాలి కానీ, మేలుకరంగా ఉండాలి కానీ, దీవెనకరంగా ఉండాలి కానీ, మరొక రకంగా ఉండకూడదు అని ఈరోజు నా ప్రశ్న, ఈరోజు నా ఆలోచన. మనము సంఘములో ఏమై ఉన్నామో, మనము సంఘములో ఎవరై ఉన్నామో, ఈరోజు ఒక వ్యక్తి బాగా తనను తాను పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. పరిశీలన, పరీక్ష, పరిశోధన ఈరోజు మన జీవితంలో జరగడం ప్రారంభించాలి. అయితే పౌలు గారి గురించి మన వాక్యంలో చూడగలిగితే, పౌలు గారు ఆత్మను కన్నారు కానీ ఆత్మను పౌలు గారు దొంగిలించలేదు. పౌలు గారు ఆత్మను సంపాదించారు కానీ
పౌలు గారు ఆత్మలను దొంగతనం చేయలేదైనా ఆయన కష్టపడి సువార్త చెప్పి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పి వారితో తర్కించి వారితో వాదించి వారికి లేఖన భాగాలు చూపించి వాక్యానుసారంగా నిజమైన పద్ధతిలో ప్రజలను వాక్యము ద్వారా ఆయన గెలుచుకున్నారు, ఆయన సంపాదించుకున్నారు, ఆయన ఆ విధంగా ఆత్మలు పట్టుకున్నారు. ఈ రోజున దేవుని సంఘం అంటే ఏంటో, సంఘం విలువ ఏంటో ఒక వ్యక్తికి అర్థం కాకపోతే, ఇంకా మన బుర్రకు ఎక్కకపోతే, ఇంకా మన మనసుకు తట్టకపోతే, మనము ఎక్కడ ఉన్నామో ఆ వివేచన మన జీవితంలో లేకపోతే నిజంగా చాలా ప్రమాదాలు సంఘంలో జరిగే అవకాశం ఉంది. చాలా నష్టాలు సంఘంలో జరిగే అవకాశం ఉంది. ఆ నష్టాలు కలగకుండా వాటిని నివారించాలనే పౌలు గారు ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. మరొక వాక్యం చూడండి. ఏమండి, 2 పేతురు పత్రిక 2:1, న్యాయాధిపతుల గ్రంథము 1:3-4 ఈ 2 వాక్యాలు కూడా మనం చూద్దాం. న్యాయాధిపతులు 1:3-4, 2 పేతురు పత్రిక 2:1 ఒకటి చదవండి. 3వ వాక్య భాగంగా రోమా పత్రిక 16వ అధ్యాయము 17-18 ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యాన్ని చదవండి. రోమా 16, 17, 18, 2 పేతురు పత్రిక 2:1, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 3, 4 వచ్చిన భాగాలు. ఈ 3 చెప్పి మనం ముగించుకుందాం. అయితే మొదటగా రోమా పత్రిక 16వ అధ్యాయం 17, 18లో ఉన్న వాక్యాన్ని మనము చూడగలిగితే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యాలు 20:29లో ఏమైతే మాట్లాడారో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అనే మాటకు దానికి జవాబుగా, దానికి సమాధానంగా ఈ 3 వాక్యాలు మనము చూసుకుంటే, మొదటి వాక్యం రోమాలో, 2వది పేతురులో, న్యాయాధిపతులో, 3వదిగా ఆ విధంగా మనం చూసుకుంటే రోమాలో ఏముందంటే 17లో ఏముందంటే, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయవారని కనిపెట్టియుండుడి. చాలు. మీరు ఏ బోధ అయితే మీరు నేర్చుకున్నారో, ఏ బోధ అయితే మీరు వింటున్నారో, మీరు వినిన బోధ, మీరు నేర్చుకున్న బోధ, మీ వద్దకు వస్తున్న బోధను మీరు ఏం చేయాలంటే, మీరు వాటిని నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఏమండి, ఆ బోధకు వ్యతిరేకముగా ఆటంకములను కలుగు చేయవారని మీరు బాగా కనిపెట్టాలి అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వేమైతే విన్నావో, నువ్వు విన్న వాటిని, కన్న వాటిని నువ్వు చూసినప్పుడు, వినినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా సరే నీ సంఘములో, నీ సమూహములో, నీ మందలో, నీ సమాజంలో ఒక వ్యక్తి నువ్వు వినిన బోధకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా పని చేస్తూ ఉంటే, పని ప్రారంభిస్తూ ఉంటే దానిని కనిపెట్టే బాధ్యత కాపరది కాదు. దాన్ని కనుగొనే బాధ్యత కాపరది కాదు. ఏ మంద మధ్యలో అయితే వ్యతిరేకమైన బోధ ఉందో, ఏ మంద మధ్యలో అయితే వినని బోధ ఉందో, ఏ మంద మధ్యనైతే వినిన బోధకు వ్యతిరేకంగా ఒక వ్యక్తులు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులను కనిపెట్టే బాధ్యత ఎవరిదంటే నిజమైన బోధ వినేవారు. అబద్ధపు బోధకులను ఈరోజు మీరు కనుగొనాలి అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నువ్వు వినిన మాటలు కాక మరి ఏదైనా నీ వద్దకు తీసుకొని వచ్చినట్లయితే, రాగలిగితే, చెప్పగలిగితే, నీ చెవులలో సీసముగా పోసినట్లయితే నువ్వు దానిని ఏం చేయాలంటే వ్యతిరేకించాలి, కనుగొనాలి. వారి విషయంలో ఒక వ్యక్తి ఏం చేయాలంటే
జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఆటంకపరిచేవాడు కనుక, ఆ వ్యక్తి మిత్రభేదం కలుగు చేసేవాడు కనుక, ఆ వ్యక్తి సమస్యలు సృష్టించేవాడు కనుక, ఆ వ్యక్తులే సమస్యలకు కారణం కనుక ఈరోజు నీవేం చేయాలంటే నిజమైన బోధ వినే వ్యక్తులు అబద్ధ బోధకులను భేదములు కలిగించే వారిని కనుగొనాలి, వారిని పసిగట్టాలి, వారిని గుర్తించాలి. వారితో కలవకూడదు, నువ్వు వాళ్ళతో సహవాసం చేయకూడదు, నువ్వు వారి దగ్గర ఉండకూడదు, నువ్వు వారితో మిళితమై ఉండకూడదు, వారికి దూరంగా ఉండాలి. అది నీకు క్షేమము కాదు, అది నీకు దీవెన కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు మేలుకరము కాదు. నువ్వు ఏ నిజమైన బోధనైతే విన్నావో దాన్ని చెరిపే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా అబద్ధ బోధకులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. అందుకని పౌలు గారు అంటున్నారు, సహోదరులారా, అమలారా, అయ్యలారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయువారని మీరు కనిపెట్టి చూడండి. ఈరోజున సంఘాల్లో భేదాలు ఆటంకాలు దేని కొరకంటే అడ్డగించేవారు లేరు. ఈరోజున సంఘాల్లో భేదాలు ఆటంకాలు దేని కొరకంటే మీ జీవితాలతో ఆడుకునే వారి యొక్క ఆటలు మీరు కట్టించేవారుగా ఉండాలి. పొక్కిడి మాటలు, పొక్కిటి పురాణాలు, ఇది అది కల్లబొల్లి మాటలు, నీ ఆత్మకు భంగము కలిగించే ఈ మాటలు అన్నీ నీతో చెప్పేవారిని నువ్వేం చేయాలంటే నువ్వు వారిని కనిపెట్టాలి అని వాక్యములో మనము చూస్తున్నాం. వారు ఎవరంటే ఆటంకము కలిగించేవారు, రెండవది భేదములు కలిగించేవారు. భేదములు ఆటంకాలు ఉన్నప్పుడు సంఘము వర్ధిల్లలేదు, భేదములు ఆటంకాలు ఉన్నప్పుడు సంఘం విస్తరించదు, భేదము ఆటంకాలు ఉన్నప్పుడు సంఘం ఆత్మ సంబంధంగా పెరగలేదు. భేదాలు ఆటంకాలు ఉన్నప్పుడు నువ్వు ఏది విన్నావో ఎక్కడ విన్నావో అక్కడే నీ స్థితి జీవితంలో పడి చెడి పతనమైపోయే ప్రమాదం ఉంది. నిన్ను ఎదగకుండా దేవుని కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేకుండా భేదములు అనేవి ఆటంకాలు అనేవి నీ భక్తి జీవితాన్ని నీ జీవితాన్ని కృంగదీసి పతనము చేసి ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని వారు ముందుకు వెళ్ళనివ్వరు. కనుగొండి తప్పుడు బోధకులను, కనుగొండి తప్పుడు మాటలు మాట్లాడేవారని, కనుగొండి తప్పుడు ఉద్దేశాలు ప్రచారం చేసేవారిని. ఆ విధంగా కనుగొంటే మనము సంఘాన్ని కాపాడగలం, సంఘాన్ని కట్టగలం. మన సంఘము క్షేమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా 17 వాక్యంలోనే ఆ చివరికి ఏముందంటే వారిని కనిపెట్టండి, అంత మాత్రమే కాదు వారిని కనిపెట్టమని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొంచున్నాను. ఏంటో తెలుసా? వారిలో నుండి నువ్వు వైదొలిగిపోవాలి. భేదములు కలిగించే వారికి వైదొలిగిపోవాలి, ఆటంకాలు కలిగించే వారికి వైదొలిగిపోవాలి. మూడవదిగా నువ్వు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి నీవు వైదొలిగిపోవాలి. నీవు ఆ విధంగా వైదొలిగినట్లయితే, నువ్వు ఆ విధంగా ప్రత్యేకంగా జీవించినట్లయితే ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దొంగ బోధకులను కనుగొనే పని ఎవరిదంటే నీదే. నీ మధ్యకు వచ్చి నీ మధ్యలోనే చెడు విత్తనాలు విత్తారు కనుక ఆ విత్తనాల విత్తువాన్ని నువ్వేం చేయాలంటే నీవే కనుగొనాలి, నీవే పట్టుకోవాలి, నీవే నిలదీయాలి, నీవే అడగాలి. ఈ బోధ మా సంఘములో లేదు కదా, ఈ బోధ మా వాక్యములో లేదు కదా, ఈ బోధ మా సహవాసములో లేదు కదా, నువ్వు ఎందుకు మా సంఘముల మధ్యన భేదాలు ఆటంకాలు కలుగు చేస్తున్నావు? ఓ అబద్ధ బోధకుడా, అబద్ధ బోధకురాలా, ఇది తప్పు అని చెప్పి ఒక వ్యక్తి ఎదిరించి పోరాడగలిగితే, ఒక వ్యక్తి బోధ విషయంలో పోరాడగలిగితే సంఘము నిలుస్తుంది, సంఘము కట్టబడుతుంది, సంఘము ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. 2వ వాక్యం చూడండి పిల్లారా, 18వ వాక్యం చూడండి. వాక్యములు ఏముందంటే, అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు. నెక్స్ట్, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిస్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. రోమా పత్రిక 16వ అధ్యాయం 18వ వచన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, వీరు ఎవరు అని మనం చూడగలిగితే, ఏదో ఒక రకంగా
కడుపు నింపుకునేవారు, ఏదో ఒక రకంగా పబ్బము గడిపేవారు, ఏదో ఒక రకంగా లాభప్రాప్తిని పొందేవారు. వీరు ఏం చేస్తారు ఇంకా అని మనం చూడగలిగితే, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను, ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటమైన హృదయాలను మనస్సు కలిగిన వారిని, నిష్కపటమైన మనస్సు కలిగిన వారిని వారు మోసపుస్తూ ఉంటారు, మోసపరుస్తూ ఉంటారు, మోసపుచ్చుతూ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే, అబద్ధ బోధకులు పని ఏంటంటే ఇచ్చకపు మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఏబడి సులువుగా తేలిపోయే మాటలు, నికరమైన మాటలు, అవసరానికి తగ్గట్టు మాట్లాడారు. ఏవేవో మాటలాడి ఏవేవో చేసి ఇచ్చకములాడే మాటలు, ఈ మాటలు ఆ మాటలు, చెడు మాటలు, ఏదో ఒక రకంగా ఏదో సోదు సొల్లు చెప్పి మనుషుల యొక్క జీవితాలతో ఆడుకునేవారు ఈ రోజున ప్రపంచంలో చాలామంది ఆ విధంగా పెరిగిపోయారు కనుక సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, సంఘాలు పడిపోతున్నాయి, సంఘాలు పతనమైపోతున్నాయి, సంఘాలు జారిపోతున్నాయి, సంఘాలు క్రీస్తునకు దూరమైపోతున్నాయి. సంఘంలో అనేక మంది వ్యక్తులు లోకములో కలిసిపోతున్న వారు కూడా మనము లోకములో చూస్తున్నాం. కనుక వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇంపైన మాటల వలన, ఇచ్చకముల మాటల వలన ఒక వ్యక్తి ఎవరు కూడా నీ జీవితాన్ని, నీ నిష్కపటమైన హృదయాన్ని నీ జీవితంలో మోసపరచకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఈ రోజున ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఇచ్చకపు మాటలకు మనస్సును ఇవ్వగలిగావో, ఇచ్చకపు మాటలకు నీ చెవిని పెట్టావో, దేవుని వాక్యాన్ని వెనుకకు పెట్టావో, ఆ పెట్టిన వెంటనే నీ నిష్కల్మషమైన హృదయంలో ఒక్క విత్తనాన్ని విత్తి వెళ్ళిపోతారు, ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు, ఒక విత్తనాన్ని పడేసి వెళ్ళిపోతారు. అది పెరిగి పెద్దదై మహావృక్షమై నీకు, నీ సంఘానికి, నీకు, నీ సహోదరునికి, నీకు, నీ సేవకునికి, నీకు, నీ సేవకురాలకు సమాధానము నెమ్మది లేకుండా చేసే ఈ పనికిమాలి గుంపుకు ప్రతి వారు దూరంగా ఉండాలి. ఇవి చివరి దినాలు, ఇవి చివరి దినాలు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజున భక్తిలో ఎవరిని వారే స్పష్టంగా కాపాడుకునే దినాలు. మనల్ని మనమే ఈరోజు కాపాడుకోలేకపోతున్నాం. మన జీవితం మనమే దేవుల్లో స్థిరంగా స్టెబిలిటీ కలిగి ఉండలేకపోతూ ఉంటున్నాం. ఈ రోజుల్లో ఒక విశ్వాసి ఈ లోకములో జీవించినప్పుడు లోకపు కార్యక్రమాలు పెరిగిపోతూ ఉంటున్నాయి కనుక ఈ పాపపు సంబంధమైన లోకములో ఒక విశ్వాసి తనను తాను కాపాడుకుంటూ భక్తిగా జీవించడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకో తెలుసా? లోకములో ఉన్న కార్యాలు, శక్తులు, ప్రభావాలు ఆ విధంగా ఉన్నాయి. మరొక వాక్యం చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం మనము చూడగలిగితే, ఆ 1వ వాక్యంలో ఏముంది అని మనం చూడగలిగితే, మరియు అబద్ధ అనేక మంది చెరిపే ప్రయత్నాన్ని వారి జీవితంలో వారు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడాలి, దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి, దేవుని వాక్యము ద్వారా సరిచేయబడాలి, దేవుని వాక్యము ద్వారా గద్దించబడాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని కొరకు ఆ విధంగా జాగరూకుడై మేలుకొలుపు కలిగి ఉంటాడో, అబద్ధ ప్రవక్తలకు ఒక వ్యక్తి బహు దూరంగా ఉండడానికి ఈరోజు అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుండిరి. అబద్ధ బోధకులు ఎక్కడో ఉన్నారు. నెంబర్ 1, అబద్ధ బోధకులు మీ మధ్యలోనే ఉన్నారు. నెంబర్ 2, 3వ వాక్యం అంటున్న మాట ఏంటంటే, అబద్ధ బోధకులు డెఫినెట్లీ మీలోనే ఉన్నారు. నీ సంఘాన్ని చెరిపేవారు నీలోనే ఉన్నారు, నీ కుటుంబాన్ని పాడు చేసేవారు నీలోనే ఉన్నారు, నీ కుటుంబానికి చిచ్చు పెట్టేవారు నీలోనే ఉన్నారు, నీ బ్రతుకులో బుక్కి పోసేవారు నీలోనే ఉన్నారు, నీ జీవితాన్ని పాడు చేసే వ్యక్తులు నీ ఇంటిలోనే ఉన్నారు. కాదని చెప్పడానికి అవకాశం లేదు. అలా చెప్తే వాక్యం ఒప్పుకోదు, వాక్యం గద్దిస్తుంది,
వాక్యం సరిచేస్తుంది, వాక్యం సవరిస్తుంది. ఒక మనుషుని జీవితంలో వాక్యం సానబెట్టి ఆ వ్యక్తిని సాగదీస్తుంది వాక్యం. వీరు తమ్మును అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండిరి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. కింద చూడండి, ఇంకా కిందకి ఏముందంటే, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచున్నారు. ఎంత దుర్భరమో చూడండి, ఎంత దుర్భరమో చూడండి. కొన్నేళ్ళు సంఘములో జీవించి దేవుని కొరకు స్థిరపడి బలపడి ఆత్మ సంబంధంగా దేవుని పొంది ఆశీర్వాదాన్ని పొంది కొంతకాలం దేవుని కొరకు మంచిగా జీవించిన వ్యక్తులు, దేవుని కొరకు ఆశీర్వాదకరంగా జీవించిన వ్యక్తులు. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, కొంతవరకు దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించిన వ్యక్తుల గురించి వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటి అని మనము వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, తమ్మును కొనిన ప్రభువును కూడా వారు నిర్లక్ష్యపరుస్తూ ఉంటున్నారు. అపోస్తుల కార్యాలు 20:28 ప్రకారంగా యేసయ్య రక్తము కార్చి రక్తం పెట్టి సంఘాన్ని కొనుక్కుంటే, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులే ఒకానొక దినమున తమ్మును విలువెట్టి రక్తం పెట్టి కొనుక్కున్న యేసయ్యనే ఈరోజు వారు కాదు అనుకుంటున్న వ్యక్తులు వారు. మేము ఏమైపోయినా పర్వాలేదు, మా జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మా బ్రతుకు బుగ్గుపాలైపోయినా పర్వాలేదు, మా జీవితాలు ఏమైపోయినా పర్లేదు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు, ఇతర వ్యక్తులు మాత్రం నేను పాడు చేయాలి. వారి స్ట్రాటజీ ఇతర వ్యక్తులను నాశనం చేయాలి, వారి స్ట్రాటజీ. ఇతర వ్యక్తులు బాగుపడకూడదు, వారి స్ట్రాటజీ, వారి వ్యూహం, వారి లక్ష్యం ఈ రోజున ఆ విధంగా ప్రపంచములో కనబడుతూ ఉంది. వీరు తమ్మును కొనిన ప్రభువునకు కూడా విసర్జించి, ఇంకా కింద చూడండి, కిందకేముందంటే, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు. వారు ప్రభుని విడిచిపెట్టారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. వారు అబద్ధ బోధకులుగా ఉన్నారు, అబద్ధానికి అలవాటైపోయారు. వారు నాలుకలకు అబద్ధాన్ని అభ్యాసం చేసి ఉన్నారు. లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు, పొక్కిడి మాటలు, నీచమైన మాటలు వారు నాలుగు అభ్యాసం చేసిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే, వాక్యం అంటుంది, తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచున్నారు. అనగా అర్థం ఏంటంటే, అట్లాంటి వారికి నాశనము రావడానికి ఎంత టైము పట్టదో, అట్లాంటి వారికి నాశనం రావడానికి ఎంత సమయము పట్టదో. ఏమండి, దేవుని సంఘాన్ని పాడు చేసేవారికి, దేవుని సంఘాన్ని విడగొట్టి చెడగొట్టే వారి మీదకి నాశనం రావడానికి ఎంతో సమయం పట్టదో. దేవుడు చూస్తున్నాడు. సంఘము కొరకు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో, ఆ సంఘము దేవుని సన్నిధిలో ఏ విధంగా పడగొట్టబడుతుందో, ఆ పడగొట్టబడిన ఆ వ్యక్తుల యొక్క జీవితంలో ఏమండి నాశనం రావడానికి ఎంతో సమయం లేదు. నేను చెప్పే మాట కాదు, నా యేసయ్య వాక్యం చెప్పే మాట ఇది. అపోస్తలుడైన పేతురు గారితో దేవుడు మాట్లాడే మాట ఇది. ఆయన అంటే మాట ఏంటంటే, అట్లాంటి వారికి తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకుంటారు. ఇంకా క్రిందకి ఏముందంటే, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. సత్యం బట్టబయలుగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేజ్ ట్రూత్, లై ఈజ్ ఆల్వేజ్ లై. అబద్ధం అబద్ధమే, నిజము నిజమే, వాస్తవం వాస్తవమే, కల్పన కల్పనే. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటి, ట్రూత్ ఈజ్ ఆల్వేజ్ ట్రూత్. ఏమండి, ఎప్పుడు వాస్తవం, ఎప్పుడు వాస్తవంగానే ఉంటుంది. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, 2 పేతురు 2:1 చివరగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, నాశనకరమగు భిన్నాభిప్రాయములను, వారిని చెరిపి వారిని పాడు చేసే ఏమండి ద్వంద్వ మాటలు, 2 తలంపులు, 2 ఉద్దేశాలు, 2 ఆలోచనలు బహిరంగంగా చెప్పరు వాళ్ళు. ఏదో ఒక మారుమూల స్థలానికి తీసుకొని వెళ్ళి ఇన్ని మూలల్లో, ఇళ్ళ సందుల్లో, గొంతుల్లో, ఇక్కడ అక్కడ రహస్యమైన స్థలాలకు వారిని తీసుకొని వెళ్ళి, ఏ ఒక సత్యమైన వాక్యం ద్వారా వారు పట్టబడ్డారో వారిని తీసుకొని రహస్యమైన స్థలాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే
భిన్నమైన బోధను వారు చెవులలో సీసం వలె పోస్తారు. సీసం వలె పోస్తారు. దేవుని సన్నిధిలో మంచి బోధ, వారు ఏమైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న బోధ వారు వినకుండా వీరేం చేస్తారంటే ఏమండి, నాశనకరమగు భిన్నమైన బోధ ఆ మనుషుని నాశనము చేసేది. ద్వంద్వ మాటలు, రెండు నాలుకలు, రెండు ఉద్దేశాలు, రెండు మాటలు, రెండు ఆలోచనలు, రెండు తలంపులు కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనము చేసేవాడిగా ఉంటాడు, కానీ బాగు చేసేవాడిగా ఉండడు. బాగు చేసేవాడిగా ఉండడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, నాశనముగా వారు ఈ మాటలు బోధిస్తారంట. మంచి బోధ అయితే 10 మందిలో బోధించేవారు కదా. మంచి బోధ అయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా చెప్పేవారు కదా. శ్రేష్టమైన బోధ అయితే ధైర్యంగా అనేక మందికి ఆశీర్వాదకరమైన బోధ అయితే అనేక మందికి మేలుకరంగా దీవునికరంగా చెప్పేవారు కదా. లోకములో సామెత ఉంది కదా, చెడు మాటను చెవిలో చెప్పాలి, మంచి మాటను మైకిలో చెప్పాలి. చెడు మాటను చెవిలో చెప్పాలి, మంచి మాటను మైకిలో చెప్పాలి. గంభీరంగా అనేక మందికి అనౌన్స్మెంట్ చేస్తూ ఇది మంచి వార్త అని చెప్పడానికి ఏ వ్యక్తి కూడా సందేహించడు. ఎందుకంటే మంచి వార్త ఇప్పుడు మైకిలో చెప్పాలి, చెడ్డ వార్త ఇప్పుడు చెవిలోనే చెప్పాలి. చెవిలో చెడ్డ వార్త శీసం వల్లే అది పోయిబడి మంచి కొరకు మనుషులు ప్రేరేపించబడకుండా, మనుషులు మంచి కొరకు ఆకర్షించబడకుండా, వారు త్రెప్పబడకుండా, మార్గాన్ని మలుచుకోకుండా జీవితంలో వారి బ్రతుకులు విచ్ఛిన్నమైపోతాయి, నాశనమైపోతాయి. దేవుడు ఆ విధంగా వారి జీవితంలో నాశనం చేస్తాడు. అందుకనే 2 Peter 2:1 వాక్యం అంటున్న మాట ఏంటంటే, అబద్ధ బోధకులు ఇన్ని గుణగణాలు కలిగి ఉంటారు కనుక వారి జీవితంలో అబద్ధ బోధకులు మన మధ్యలో ఉంటారు కనుక, మనతోనే ఉంటారు కనుక, మనలోనే ఉన్నారు కనుక, వారు ప్రభుని విసర్జిస్తారు కనుక, వారు దేవుని సన్నిధిలో నాశనమైన మాటలు, వారి కళ్ళబొల్లి మాటలు పలికేవారు కనుక వాక్యం అంటున్న మాట ఏంటంటే, వారు నాశనము చేసే భిన్నాభిప్రాయములు కలిగించే మాటలు మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే రహస్యముగా మీరు వారికి బోధిస్తారు. రహస్యమైన బోధ నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఏమండి ఈ విధంగా చాటుమాటుగా బోధించిన వారు లేరే. బోధకులు ఎప్పుడు కూడా రహస్యమైన బోధను ఏమండి చాటుగా బోధించేవారు ఎవరు కూడా లేరే. కానీ ఈ బోధకులు మాత్రం, అబద్ధ బోధకులు మాత్రం, ఆ వ్యక్తులు ఏమండి పురుషులు స్త్రీ ఎవరైనా కానివ్వండి, రహస్యముగా వారు ఈ మాటలు వారికి బోధించి భిన్నాభిప్రాయాలు కలిగించి సంఘం మీద ఏమండి ప్రేమను చంపివేస్తారు, మమకారాన్ని చంపివేస్తారు, అభిమానాన్ని చంపివేస్తారు. ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ వారి జీవితంలో పూర్తిగా క్రమేణా చచ్చిపోతూ ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 3-4. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీయులతో మాతో కూడా రండి, పదివేల మందిని ఆ దినమున హతమార్చరి చాలు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచన భాగాన మన వాక్యంలో చూడగలిగితే, యూదా వంశస్థులు సిమియోనీయులు కలిసి చేస్తున్న పని ఏమిటంటే, కనానీయులు పెరిజ్జీలు కూడా ఏమండి యూదా వారికి రావాల్సిన ఆ స్థలములో వారు దిగారు, ఆ స్థలములో వారు ఉన్నారు, ఆ స్థలములో అభ్యంతరకరంగా ఆటంకంగా ఉన్నారు.
యూదా వారికి ఏ దేశము రావాలో, యూదా వారికి ఏ ప్రాంతం రావాలో, ఏమండి యూదా వారికి సిమియోనీయులకి ఏ ప్రాంతం రావాలో ఆ ప్రాంతంలో ఏమండి కనానీయులు దిగారు, పెరిజ్జీయులు దిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమండి యూదా స్థలములో సిమియోనీయుల స్థలము కూడా ఉందన్నమాట. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా యూదా వారి స్థలమైతే ఈ స్థలములో ఆ మధ్యలో ఏమండి సిమియోని వంశానికి ఒక స్థలము, చిన్న స్థలం ఉందన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఏమండి సిమియోనీయులు యూదా వారు కలిసి యూదా వారి సిమియోని వారి స్థలాన్ని కనానీయులు పెరిజ్జీయులు స్వాధీనపరుచుకున్నారు గనక ఇప్పుడు యుద్ధము చేస్తే ఇద్దరూ చేయాలి. యూదా వారు చేయాలి, సిమియోనీయులు చేయాలి. సిమియోనీయులు యూదా వారు కలిసి దేవుని సన్నిధిలో పోరాడితేనే తప్ప కనానీయుల నుండి వారి స్వాస్థ్యము రాదు. యూదా వారు సిమియోనీయులు కలిసి పోరాడితేనే తప్ప పెరిజ్జీల చేతిలో నుంచి వారి స్థలము వారికి రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే యూదా వారి స్వాస్థ్యం, సిమియోనీయుల స్వాస్థ్యం కనానీయులు పెరిజ్జీల యొక్క చేతిలోనికి వెళ్ళిపోయింది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మ సంబంధి ఈ రోజున దైవికమైన జీవితాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఈ రోజున తన జీవితాన్ని దేవుని చేతిలో కాకుండా లోకము చేతిలో పెడితే, లోకము చేతిలో పెట్టినట్లయితే లోకం ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తిని విడిచిపెట్టడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకో తెలుసా? లోకం ఒక రంగుల వలయము వంటిది. లోకములో ఆకర్షణ ఉంది, లోకములో అందం ఉంది, లోకములో సౌందర్యం ఉంది, లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ కూడా ఉన్నాయి. యూదా అనగా స్తుతి అని ఆ మాటకు అర్థం. సిమియోను అనగా వినేవాడు, ఆలకించువాడు అని ఆ మాటకు అర్థం. పెరిజ్జీయులు అనగా పల్లెటూళ్ళ వారు అని అర్థం. కనానీయులు అనగా పల్లపు ప్రాంతము, పల్లపు భూమి అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. 4 మాటలు చెప్పండి. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి, గడి చెప్పాలి. యూదా స్తుతి, సిమియోనీయులు వినువారు, ఆలకించువారు, కనానీయులు పల్లపు ప్రాంతం, పల్లపు భూమి, పెరిజ్జీయులు పల్లెటూర్ల వాళ్ళు, అనాగరికులు అని మనం గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు చెప్తే వివరిస్తాను, ఈ మాట చెప్తాను మీకు. అయితే పిల్లరా, మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏమండి యూదా వారు సిమియోనీయులు కొరకు ఉంచిన స్వాస్థ్యాన్ని పెరిజ్జీయులు, కనానీయులు వారు స్వాధీనపరుచుకొని వారి స్థలాన్ని ఆక్రమించుకొని ఉంచుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదా వారు అంటున్నారు, ఓ మేము యూదా వారం. అమ్మా అందరూ బాగా వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. మీకు అర్థం కాదు, బాగా వినాలి. యూదా వారు అంటున్నారు, దేవుని స్తుతించే ప్రజలు అంటున్నారు. ఎవరితంటే సిమియోనీయులతో అంటున్నారు. ఓ దేవుని మాట విని ఆలకించే సిమియోనీయులారా, దేవుని మాట విని ఆలకించే సిమియోనీయులారా, దేవుణ్ణి ఆరాధించే యూదా వారు మీతో మాట్లాడుతున్నా. మీరు దేవుని మాట వినేవారుగా ఉంటే స్తుతించే వారితో కలవండి. మీరు దేవుని మాటకు లోబడితే స్తుతించే వారితో కలవండి. దేవుని సేవించి ప్రేమించే వారితో, ఆరాధించే వారితో కలవండి. ఎందుకో తెలుసా? మన స్వార్థ్యం పట్టబడుతోంది, మన సంఘం పట్టబడుతోంది, మన సంఘము దోచుకొనబడుతోంది. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మన స్వార్థ్యాన్ని, మన సంఘాన్ని విచ్ఛిన్నము చేస్తూ, నాశనము చేస్తూ, మన స్వార్థ్యం మనకు కాకుండా చేస్తూ ఉంటే మనకు పౌరుషం లేదా? మనకి పౌరుషం లేదా? ఓ సిమియోనీయులారా, మీరు దేవుని మాట వినేవారైతే, ఓ యూదా వారులారా, మీరు దేవుని స్తుతించి ఆరాధించే జనాంగం అయితే రండి, కదలి రండి. ఎక్కడికి రావాలి? కనానీయులు మన స్వాస్థ్యంలో తిష్ట వేసుకొని ఉన్నారు అనగా పల్లపు ప్రాంతస్తులు, వారు దాచబడే జనాంగం, దాచబడే స్థలంలో ఉన్నారు. కనుమరుగైపోయిన జనాంగం, మనుషులు కంటికి కనిపించిన జనమే కనానీయులు.
కనానీయులు కంటికి కనిపించరు, చూసే లోపల మయమైపోతూ ఉంటారు. భూమికి సమతలంగా లేదు ఆ జనాంగం. భూమి సమతలంగా ఉంటే కనానీయుల పని ఏంటంటే ఏమండి వాక్యం అంటోంది, పల్లపు ప్రాంతం అనగా వారు దాచివేయబడేవారు, వారు దాగుకునేవారు, వారు ఎవరి కంట పడకుండా, వారు ఎవరి కంట చొచ్చకుండా, వారు ఎవరి కంట పడకుండా కనానీయులు యూదా వారితో యుద్ధాన్ని చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనానీయులు మనుషులు కంట పడకుండా వారు మరుగైపోయి వారు ఎన్నో బాణాలు ఒడ్డి సిమియోనీయులతో దేవుని మాట వినేవారితో దేవుని సంఘానికి వచ్చే ఆ ప్రజలను పాడు చేసే విషయంలో వారు పోరాడుతూ ఉన్నారు. పోరాడుతూ ఉన్నారు. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే కనానీయులు పల్లపు ప్రాంతస్తులు. రెండవది ఎవరంటే వాక్యం అంటుంది, రెండవ గుంపు పెరిజీయులు అనగా పల్లెటూరు వాళ్ళు, అనగా అనాగరికులు. గౌరవం, సభ్యత, సంస్కారం, మంచి చెడు, మర్యాద, మానవత్వం లేని జనాంగం ఎవరంటే పెరిజీయులు. సంఘానికి ఒక హోదా, ఒక గౌరవం, ఒక స్టేటస్, ఒక డిసిగ్నేషన్ ఉంది సంఘానికి. అది ఏది వారికి ఉండదు. పెరిజీలు పల్లెటూళ్ళ వాళ్ళు. పెరిజీలు దేనికైనా తెగించేవారు. పెరిజీలకు ఒక మాటలో చెప్పాలంటే సిగ్గు లజ్జ లేనటువంటి జనాంగం పెరిజీయులు. ఆత్మ సంబంధుల మీద, దేవుని మాట వినేవారి మీద, దేవుని స్తుతించే యూదా సిమియోను జనాంగాల మీద పల్లెటూరు వ్యక్తులు, అనాగరికులు, నాగరికత లేకుండా, మంచి చెడ లేకుండా వారు దండెత్తి దోచుకునే విధంగా నీ మీద పడి నీ జీవితాన్ని నాశనము చేసేవారు పెరిజీలు. ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. నీ సంఘము నీ చేతిలో ఉంది. నువ్వు ఒక సంఘములో ఉన్నావు. నీ సంఘము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత నీదే. నేను ముగిస్తాను. వాక్యం అంటున్న మాట ఏంటంటే కనానీయులతో కలిసి యూదా వారు సిమియోనీయులు కలిసి పోరాడినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే ఇంచుమించు 10,000 మంది ఆ దినమున హతమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా వారు సిమియోనీయులు కలిసి పోరాడినప్పుడు, యుద్ధము చేసినప్పుడు, ఎదిరించి పోరాడినప్పుడు ఆ పోరాటంలో అనేక మంది విజయాన్ని సాధించారు. సిమియోనీయులు యూదా వారు. వాక్యం అంటున్న మాట ఏంటంటే సిమియోను యూదా వారు కలిసినందువల్ల ఆ రోజున కనానీయులు పెరిజీలు ఇంచుమించు 10,000 మంది శత్రువులు అణగారిపోయారు, హతమార్చబడ్డారు. నేను చెప్పే మాట ఏంటంటే నీ శత్రువు చచ్చే వరకు పోరాడాలి. నీ శత్రువు నశించే వరకు పోరాడాలి. ఒక బోధ విషయంలో పోరాడాలి, భిన్నమైన బోధ విషయంలో పోరాడాలి, వ్యతిరేకమైన బోధ విషయంలో పోరాడాలి, అబద్ధమైన బోధకుల విషయంలో పోరాడాలి, కళ్ళబొల్లి మాటలు మాట్లాడేవారి విషయంలో పోరాడాలి. యేసు నామములో పోరాడి నువ్వు గెలవాలి. ఈ రోజున ఆ పోరాటంలో వారు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గెలుపు ఎవరిది అని మనం చూడగలిగితే సిమియోనీయులు యూదా వారు దేవుని సన్నిధిలో గెలిచి గొప్ప విజయాన్ని సంపాదించారు. శత్రువు ఓడిపోయాడు. నేను అంటున్నాను, శత్రువు ఓడిపోయే విధంగా, నీ కంటకు కనిపించని విధంగా, నాశనమైపోయే విధంగా నువ్వు పోరాడాలి. పోరాటాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆపకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతే హల్లెలూయా. అర్థం కాకపోతే అబ్బా, అందరూ మంచి చెవులు కలిగిన వారే, అందరూ చెమల పిల్లి చెవులు కలిగిన వారే. కొంతమందికి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి పక్కలు ఎత్తకపోతే మనం కూడా ఎత్తాం. అదొక టెక్నిక్. కొరింథీ సంఘములో కొన్ని వదంతులు కలవని పౌలు గారు వినినప్పుడు
ప్రతి ప్రశ్నకు పౌలు గారు సమాధానం ఇస్తూ వచ్చారు, జవాబు చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి ప్రశ్నకు పౌలు గారు సునాయాసంగా జవాబు చెబుతూ సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. అప్పుడు ఆ సంఘములో సమస్యలు తగ్గాయి, సమాధానము పెరిగింది, సంఘము ఐక్యతగా ప్రేమ కలిగి సంఘం అంతా కూడా దేవుని కొరకు జీవించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి నేను చెప్పే మాట ఒకటే, ఈ ప్రపంచంలో ఉన్న సేవకులకు నేను చెప్పే మాట ఒకటే, మనము కష్టపడి ఆత్మలు సంపాదించాలి. మనము ఆత్మలు దొంగలించకూడదు. ఆత్మలు దొంగలించి ఒక వ్యక్తి దేవుని సముఖంలో దొంగగా మార్చబడకూడదు. ఇది నా ప్రకటన లైవ్లో. అట్ ద సేమ్ టైం నేను అనే మాట ఏంటంటే, ఒక విశ్వాసికి సంఘ కాపర్ ఎప్పుడు కూడా ఆత్మలు దొంగిలించాలి అనే ఆ దొంగతనము చేసే విద్యను ఏ సేవకుడు సంఘానికి నేర్పించకూడదు. ఆత్మలు దొంగిలించువాడు దొంగ, తన ప్రవక్త దగ్గర వాక్యాన్ని దొంగిలించువాడు దొంగ, దశమ భాగమును దొంగిలించువాడు దొంగ, ప్రార్థన చేసిన వాడు కూడా దొంగే. దొంగలు పరలోకానికి వెళ్ళరని ప్రకటన గ్రంథంలో యోహాను నెత్తు నోరు కొట్టుకొని చెబుతున్నాడు. ఆయన దొంగలారా పరలోకానికి వెళ్ళరా మీరు అని చెప్పి. ఎవడు చెప్పాడు మీకు ఆ విషయాలు? ఎవడు బోధించాడు ఆ విషయాలు మీకు? దేవుని సన్నిధిలో సక్రమమైన సేవ మాత్రమే పరలోకానికి చేరుతోంది. అక్రమమైన సేవ అక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది. జాగ్రత్తగా మనము సేవకులుగా, విశ్వాసులుగా దేవుని సంఘంలో కలిసిమెలిసి మెసినప్పుడు, మెలిగినప్పుడు నిజంగా మన జీవితంలో ఒక భయభీతి, ఒక భయం కలిగి వాక్యానుసారంగా మనం కట్టుబడి మనం దేవుని కొరకు మంచిగా వాక్యాలు విని జీవించగలిగితే ఈ వాక్యం మన జీవితంలో కార్యకారిగా పనిచేస్తుంది. సంఘస్థులు వేరే సంఘస్థులను ప్రేమించే విధంగా మన సంఘస్థులను ప్రేమించటం లేదు. ఆర్ యు రైట్? అవునా కాదమ్మా? ఇది కరెక్ట్ పాయింట్. ఇది మనకు బుల్లెట్ దిగాలి, నొప్పు కలిగించాలి, నొప్పు రావాలి. నొప్పు వస్తేనే పశ్చాత్తాపం వస్తుంది. నొప్పు కలగకపోతే, గాయం కలగకపోతే పశ్చాత్తాపం రాదు. రెండోది ఏంటంటే, సంఘస్థులు వేరే సంఘస్థులతో కలిసిన విధంగా మన సంఘస్థులతో కలవలేకపోతున్నారు. నీ ఇల్లు అంటే అంత అలుసా? నీ ఇంటి వారంటే అంత అలుసా? పొరుగింటి పుల్లకూరే నీకు ఇష్టమా? నీ ఇంట్లో వంటకం నీకు ఇష్టం కాదా? నీ ఒంటికి పట్టదా? నువ్వు ఎక్కించుకోవా? నువ్వు పట్టించుకోవా? నీ జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో, ప్రభు పాదముల చెంత. ఇంకోటి ఏంటంటే, మరి ముఖ్యమైన పాయింట్ ఇది, సంఘ కాపరి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి సంఘ సేవకురాలు, సంఘ సేవకుడు ఆ ఆత్మ కొరకు ప్రయాసపడి ఆత్మను కంటే, ఆత్మను సంపాదిస్తే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ ఆత్మను ప్రేమతో గద్దించి, ఖండించి, హెచ్చరించి సరిచేసినప్పుడు ఆత్మ విధేయత చూపటం లేదు, వ్యతిరేకంగా మార్చబడుతున్నారు. నేను గమనించిన విషయం ఇది. మీ ముందు పెడుతున్నాను. మీరు ఒప్పుకున్న పర్వాలేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఒక విశ్వాసిని తన మేలు కోరి, క్షేమము కోరి, మేలు కోరి స్నేహితుడు గాయము చేయించి ఉంటున్నప్పుడు, ఆ గాయము తగిలినప్పుడు వ్యతిరేకులుగా మార్చబడుతున్నారు, విరోధులుగా మార్చబడుతున్నారు. వ్యతిరేక తత్వాన్ని కలిగి క్రమేణా మెల్లగా దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, దేవుని సేవకురాలకు దూరంగా ఎడబాటు కలిగి జీవిస్తున్నారు. ఆ పద్ధతి నీకు మంచిది కాదు. ఆ పద్ధతి నీ జీవితానికి ప్రమాదం. సరిచేసుకో, చక్కగా జీవితంలో దేవుని కొరకు జీవించు.
మంచిది. నేను అంటున్నాను, నీ ఇంటిలో నీకు తల్లి తండ్రి ఉన్నారు, సహోదరి సహోదరులు ఉన్నారు. నువ్వు ఇంటిలో ఎప్పుడు గొడవాడుకోలేదా? గద్దించలేదా? ఖండించలేదా? మీ తల్లి ఎప్పుడు తిట్టలేదా? కొట్టలేదా? అంత మాత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? వినాలి, వెళ్ళిపోయావా? ఒకరోజు 2 రోజులు అలుగు, మాట్లాడడం, దూరంగా ఉంటాం. ఒక సామెత ఉంది కదా, అలిగితే ఆయిల్లే గతి. నువ్వెక్కడికి వెళ్ళు, ఏమంటావు నువ్వు? మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడు, మా అమ్మ తిట్టింది అంటావు. ఏమంటావు నువ్వు? ఎవరు కొట్టారో, ఏ తల్లి కొట్టిందో, ఏ తండ్రి కొట్టాడో నువ్వు వాళ్ళ గురించే మాట్లాడతావు. కొట్టినంత మాత్రాన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి బంధాలు ఎందుకండి? సంబంధాలు ఎందుకండి? సంఘం ఎందుకండి? సహవాసం ఎందుకండి? నువ్వు సంఘానికి వచ్చేదానికండి. మనం గమనించి ఆలోచించాలి ఈరోజు. మరొకటి ఏంటంటే, సంఘస్థులో చాలా మందిలో ఓర్పు లేదు, సహనము లేదు. ఆర్ యు రైట్? అవునంటారా కాదంటారా? నాకు దేవుడు బయలుపరిచిన మాటలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీ ముందు పెడుతున్నాను. నో పేషెన్స్, ఓపిక, ఓరిమి, సహనం. ఈరోజు చాలా మందిలో దే హ్యావ్ నో యూనిటీ, ఐక్యత లేదు, ప్రేమ లేదు. బయోస్కోప్ పెట్టి చూసిన దేవుడు చూస్తూ 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 ఉంటున్నాడు, కానీ సంఘంలో ఐక్యత, ప్రేమ లేదండి. ఒక వ్యక్తిని కలవాలి, ఒక వ్యక్తిని ప్రేమించి క్షమించాలి. సంఘం అంటే అదే కదా. సంఘం అంటే సంఘ ధర్మాలు అవే కదా. కాలుకి ముళ్ళు గుచ్చినప్పుడు చెయ్యి అంటది, హే జాగ్రత్త, కాలు కాడికి వెళ్ళేవిడి పని చెప్తా అని అంటదా? ఏమంటది? కాలు బాధలో ఉంటుంది. అయ్యో ముళ్ళు గుచ్చుకుందా, అమ్మ ఎంత లోతునికి వెళ్ళిపోయింది. ఇది ఏమి ముళ్ళు? పాడు ముళ్ళు, మైదార ముళ్ళు. ఇది కంచె ముళ్ళు లాగా ఉందే, చాలా లోతునికి వెళ్ళిపోయింది. లేదు ఈత ముళ్ళు లాగా ఉంది, చాలా లోతుకి వెళ్ళిపోయింది. అమ్మో నడిచేస్తుందేమో ఇది అనుకునే లోపల ఈ చెయ్యి సటుక్కుని వెళ్ళి అయ్యో నా కాలుకని చెప్పి ఈ చెయ్యి వెళ్ళి ఆ ముళ్ళును తీసి ప్రక్కకు పడేస్తుంది. రక్తం వస్తే చెయ్యి అడ్డుగా పెడుతుంది. రక్తం వస్తే ఏదో వస్తువు పెట్టి రక్తము రాకుండా, గాయం మీద బాధ లేకుండా అది ఎప్పుడు కూడా ఆ విధంగా దాన్ని అణిచివేస్తూ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కాళ్ళు మీద చెయ్యికి ఐక్యత ఉంది, ప్రేమ ఉంది. తల మీద చేతికి ఐక్యత, ప్రేమ ఉంది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు దేవుడు సువార్తకులు, బోధకులు, ఉపదేశకులు, సేవకులను అందరినీ దేవుడు ఎందుకు సంఘములో పెట్టాడు తెలిసినా, ఇటువంటి లోపాలు సంఘములో వచ్చినప్పుడు దేవుడు సంఘమును సరిచేయడానికే దేవుడు పెట్టాడు అందరినీ. నేను అంటాను, సంఘం పాడైపోతే దేవుడు ఊరుకోడు, తోలు తీస్తాడు ఆయన. సంఘాన్ని పాడు చేసినా, సంఘములో వ్రేలు పెట్టినా, సంఘాన్ని నువ్వేమి చేయలేని చూసినా సరే దేవుడు నీ తోలు తీస్తాడు. భద్రం, జాగ్రత్త, బి కేర్ఫుల్, జాగ్రత్త. అందరితో ఆడుకోవడం ఒక ఎత్తు, సంఘముతో మనం ఆడుకున్నాము చూసాం కదా, త్వరితంగా వారి నాశనం రావడం డెఫినెట్లీ తప్పదు, షూర్. ఇది కన్ఫర్మ్డ్. ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఏంటంటే ఏమండి, దేవుని విలువ సంఘము ఎప్పుడు కూడా తెలుసుకొని జీవించాలి. దేవుని యొక్క సంఘం విలువ విశ్వాసులకి రోజున తెలియటం లేదు. రైటా తప్ప? రైటా రాంగా? దేవుని ఇల్లు యొక్క విలువ సంఘస్థులకి ఈ రోజున తెలియటం లేదు. అక్కడే పెద్ద సమస్య, అక్కడే పెద్ద ప్రాబ్లం. సంఘం ఏంటో తెలిస్తే, సంఘ బాధ్యతలు ఏంటో తెలిస్తే
నువ్వు సంఘాన్ని విడిచిపెట్టావు, సంఘముతో అంటుకట్టబడి ఆనుకొని దగ్గరగా సమీపంగా సంఘానికి అతి సమీపంగా. సంఘం ఎవరు? క్రీస్తు శరీరం. సంఘం ఎవరు? దేవుని శరీరం. ఈ శరీరానికి ఒక వ్యక్తి అతుకబడి అంటుకట్టబడి ఆనుకొని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అప్పుడు క్షేమం అనేది, దీవెన అనేది ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి ఏంటంటే, సంఘంలో ఉన్న బంధాలు ఎలాగ ఉండాలో తెలుసా? సంఘంలో ఉన్న బంధాలు లోకంలో ఉన్న బంధాల కన్నా సంఘ బంధాలు బలంగా ఉండాలి. ఆర్ యు రైట్? అమ్మా చెప్పండి అమ్మా. నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, పెదనాన్న, చిన్నాన్న, ఇవన్నీ మంచివే, ఉండాలి, కాపాడుకోండి, అవి గౌరవంగా ఉండాలి. అయితే దానికన్నా మించిన ఆధ్యాత్మిక కుటుంబం పట్ల ఇంకా నీ బంధము బహుబలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, సంఘాన్ని నువ్వు మీ ఇంటికన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే, నువ్వు సంఘ సేవకుడిని మీ నాన్న కన్నా ఆత్మీయ నాన్నని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఇది ఉందా? అది రైట్? లేదు. మీ ఇంటిలో నీకు మమ్మీ అంటే చాలా ఇష్టం, మమ్మీ మమ్మీ, అవునా కాదా? నీ ఇంటిలో నీ తల్లి కన్నా ఆత్మీయ తల్లిని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. అది నువ్వు ఆత్మీయ విలువలు కలిగిన వ్యక్తిగా ఉండడానికి ఒక సూచన, ఒక సింప్టమ్, ఒక సింబల్. చేస్తామాలుగా నీ విలువల కన్నా, నీ స్థాయి కన్నా, నువ్వు కలిగిన గుణాల కన్నా, నువ్వు కలిగిన సౌఖ్యం కన్నా, నువ్వు కలిగిన క్షేమము కన్నా, నువ్వు మించి ఎక్కువగా నువ్వు ఈ సంఘాన్ని, బిడ్డలు ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమిస్తే అప్పుడు నీ విలువ ఏంటో బయటకు రావడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి ఏంటంటే, ఈ యొక్క సంఘం అనే ఇల్లు నీ ఒక సమస్యలో ఉన్నప్పుడు అందరూ నీ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తారు, కన్నీరు కాలుస్తారు, విలపిస్తారు, రోధిస్తారు, రోదన చేస్తారు, ఆర్తనాదన చేస్తారు. ఒక వ్యక్తి 100 మంది సంఘాన్ని కలిగి ఉంటే ఈ 100 మంది కూడా, తండ్రి నా అక్కను, నా చెల్లిని, నా తమ్ముడిని, నా అన్నని, సహోదరిని కాపాడబడని చెప్పి 100 నోళ్ళు నీ కొరకు పదే పదే ప్రార్థన చేస్తాయి. ఈ పని నీ బంధువులు చేయగలరా? నీ సహోదరులు చేయగలరా? నీ అన్నదమ్ములు చేయగలరా? నీ అక్క చెల్లెలు చేయగలరా? మరి ఎందుకు సంఘాన్ని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు సంఘంతో సమాధాన పడలేకపోతున్నావు? ఎందుకు తప్పును ఒప్పుకోలేకపోతున్నావు? ఎందుకు ఓర్పు లేకుండా ఉంటున్నావు? ఎందుకు గద్దెంపును అసహించుకుంటూ ఉంటున్నావు? ఎందుకు వ్యతిరేకంగా మార్చబడుతున్నావు? ఎందుకు సంఘ జీవితంలో మొండిగా మార్చబడుతున్నావు? ఈరోజు నీ యాటిట్యూడ్, నీ వైఖరి మార్చబడాలి. ఈరోజు నీ విధానం దేవుని కొరకు ఈరోజు మార్చబడాలి. మార్పు చెందిన వానిగా సంఘములో ఉంటే నీకు దీవెన. మార్పు చెందని వానుగా నేను ఇలాగే ఉంటానంటే అది నీ కర్మ, నీ ఇష్టం. 2-3 సార్లు గద్దించిన తర్వాత దేవుడు భ్రష్టు మనసుకు అప్పగించమని చెప్పాడు. దేవుడు అప్పగించేస్తాడు. దేవుని ఇంటిలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా దేవుని కొరకు ఆత్మ సంబంధంగా దైవికంగా ఉంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు.